డి న్యూస్కి స్వాగతం. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతి నాయుడు అని కనిగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ యాల రమాదేవి శ్రీనివాసులు అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతి నాయుడు 9వ వర్ధంతి సందర్భంగా పామూరు మండలంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ, నియోజకవర్గంలో పెద్దాయన అంటే ఇరిగినేనేనని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మంచి మనసున్న వ్యక్తిగా తిరుపతి నాయుడు గుర్తింపు పొందారు అని అన్నారు. 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అందరి వాడిగా కనిగిరి నియోజకవర్గ చరిత్రలో నిలిచిన వ్యక్తి దివంగత తిరుపతి నాయుడు అని ఆయన అన్నారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధిలో తిరుపతి నాయుడు కృషి మరువలేనిది అని అన్నారు. అధికార ప్రతిపక్షంలో అందరి మనసు దోచుకున్న వ్యక్తి తిరుపతి నాయుడు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటిపాటి జనార్దన్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే తిరుపతి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగినేని తిరుపతి నాయుడు కుమారుడు రవిబాబు, పామూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లా నరసింహారావు, షేక్ అమీర్బాబు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒరుగు ఏడుకొండలు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల బెత్స సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాహుల్, పామూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరిగినేని తిరుపతి నాయుడు గారి అభిమానులు పాల్గొన్నారు. వ్యక్తి మన స్వర్గీయ శ్రీ తిరుపతి నాయుడు గారు. ఆయన ఈరోజు 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి మోపాడొచ్చి ఆయన స్వగ్రామంలో మనం నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా నాది పెద్దలందరికీ చిన్న మనవి, ఆయన ఆకాంక్షల్ని, ఆశయాల్ని మన కనిగిరి ప్రాంత ప్రజలకి మరలా తెలియజేస్తూ వాటి కోసం మనం కష్టపడి కృషి చేసి వాటిని నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలని నా ఈ చిన్న విన్నపం. అందరికీ నమస్కారం.